హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ చాప్టర్ సంబంధించి కొన్ని టాపిక్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి టాపిక్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, ద సీడ్. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నాను, నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్స్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం ఏమవుతుంది, ఎక్కువ మందికి వీడియో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం లైక్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. సో చూద్దాం, ఇక్కడ మనకి ద సీడ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ద ఓవ్యూల్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ డెవలప్ ఇంటూ సీడ్స్. సో ఏదైతే మనం గైనీషియం లో మెంబర్ కార్పల్ ఉందో, కార్పల్ లో మనకి ఓవరీ, స్టైల్, స్టిగ్మా ఇలా మనకి 3 పార్ట్స్ చెప్తాం. ఈ ఓవరీ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఏమవుతుందంటే ఫ్రూట్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఓవరీ లోపల ఉన్న ఓవ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓవ్యూల్స్ అనేవి ఏంటంటే సీడ్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి ద ఓవ్యూల్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ డెవలప్ ఇంటూ సీడ్స్. ఈ ఓవరీ లోపల ఉన్న ఓవ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెర్టిలైజేషన్ తర్వాత సీడ్స్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ సీడ్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ సీడ్ కోట్ అండ్ అండ్ ఎంబ్రియో. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే రెండింటితో ఫామ్ అవుతుంది సీడ్ అనేది. ఏంటంటే ఇక్కడ చూడండి, చుట్టూ ఉన్నదాన్ని దీని మొత్తాన్ని మనం ఏంటంటే సీడ్ కోట్ అంటాము. ఈ సీడ్ కోట్ లోపల మనకి ఏంటంటే రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మనం ఏంటంటే ఎంబ్రియో. ఇలా మనకి 2 పార్ట్స్ గా డివైడ్ అవడం జరుగుతుంది. కాబట్టి మనకి సీడ్ అనేది దేనితో మేడ్ అవుతుందంటే సీడ్ కోట్ తోటి ఎంబ్రియో తోని ఫామ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం, ద ఎంబ్రియో ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాడికల్ అండ్ ఎంబ్రియోనల్ యాక్సిస్. దేంతో ఫామ్ అవుతుంది? రాడికల్ అండ్ ఎంబ్రియోనల్ యాక్సిస్. సో దీంతో పాటు మనకంటే 1 అంటే 1 ఆర్ 2 కాట్లిడన్స్. అయితే ఒక కాట్లిడన్ ఉంటుంది లేదా 2 కాట్లిడన్స్ ఉంటాయి. సో ఒక కాట్లిడన్ ఎగ్జాంపుల్ V2 మేజ్ ఇవ్వడం జరిగింది. 2 కాట్లిడన్స్ ఎగ్జాంపుల్ అంటే గ్రామ్ ఒకటి, దాంతో పాటు P ఒకటి ఉంటుంది. ఇలా మనకి ఈ అంటే ఎంబ్రియోన్ అనేది దేంతో ఫామ్ అవుతుందంటే రాడికల్ ఉంటుంది, నెక్స్ట్ ఎంబ్రియోనల్ యాక్సిస్ ఉంటుంది. ఎంబ్రియోనల్ యాక్సిస్ తో పాటు ఇంకేముంటాయంటే 1 ఆర్ 2 కాట్లిడన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇదంతా మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్. ఇది మన కింద ఉన్న పార్ట్ మనం రాడికల్ అని చెప్పడం జరుగుతుంది. ఈ పైన ఉన్న పార్ట్ మనం ప్లూమ్యూల్ అని చెప్తాం. సో ఈ రాడికల్ ప్లూమ్యూల్ తో ఫామ్ అయిన దీన్ని మనం ఏంటంటే ఎంబ్రియోనల్ యాక్సిస్ అంటాము. ఎంబ్రియోనల్ యాక్సిస్ తో పాటు నెక్స్ట్ అంటే ఇటోకాక్లిటోడ్ మనకి ఇక్కడ మనకి 2 కాట్లిడన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కొన్నిట్లో ఒకటే ఉంటుంది కాట్లిడన్, కొన్నిట్లో 2 కాట్లిడన్స్. సింగిల్ కాట్లిడన్ ఉంటే మనం మోనోకాట్స్ అంటాము, 2 కాట్లిడన్స్ ఉంటే వాటి మనం డైకాట్స్ అంటాం. ఇలా మనకి ఇది సీడ్ సంబంధించిన ఇంట్రడక్షన్. అయితే సీడ్ సంబంధించిన ఇంట్రడక్షన్ లో ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్లిడనస్ సీడ్స్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ లో కూడా ఇచ్చింది, మనకి డైకాట్ సీడ్ ఇవ్వడం జరిగింది. సో ఈ డైకాట్ సీడ్ తాలూకు స్ట్రక్చర్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. సో డైకాట్ సీడ్ కి వచ్చేసరికి చూడండి, ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ సీడ్ ఈజ్ సీడ్ కోట్. ఈ చుట్టూ ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ కవరింగ్ మనం ఏంటంటే సీడ్ కోట్. ఏ సీడ్ కైనా సరే చుట్టూ ఉన్న అవుటర్ కవరింగ్ మనం ఏంటంటే సీడ్ కోట్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, ద సీడ్ కోట్ హ్యాస్ 2 లేయర్స్. ఈ సీడ్ కోట్ లో మనకి ఇలా మనకి 2 లేయర్స్ ఉంటాయి, ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్ ఇలా మనకి ఉంటుంది. సో చూడండి, ఈ అవుటర్ లేయర్ సీడ్ కోట్ లో ఉన్న అవుటర్ లేయర్ మనం ఏంటంటే టెస్టా అంటాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో అవుటర్ లేయర్ మనం టెస్టా అని, అలాగే ఇన్నర్ లేయర్ లోపల లేయర్ మనం ఏంటంటే టెగ్మెన్ అని చెప్తున్నాం. టెగ్మెన్ అని చెప్పదు. సో ఇది మనకి ఇలా అంటే ఏదైతే సీడ్ ఉందో సీడ్ లో ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ లేయర్ మనం అంటే చుట్టూ ఉన్నటువంటి సీడ్ కవర్ చేస్తున్న వాటిని మనం అంటే సీడ్ కోట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ సీడ్ కోట్ లో 2 లేయర్స్ ఉంటాయి, అవుటర్ లేయర్ టెస్టా అని, ఇన్నర్ లేయర్ టెగ్మెన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద హైలమ్ ఈజ్ ఏ స్కార్ ఆన్ ద సీడ్ కోట్ త్రూ విచ్ ఈస్ డెవలపింగ్ సీడ్స్ వర్ అటాచ్డ్ టు ద ఫ్రూట్. సో మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ అనుకుంది. ఈ ఫ్రూట్ లో మనకి ఏమవుతుందంటే ఈ పాయింట్ దగ్గర ఎక్కడైతే ఉందో ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే ఈ ఫ్రూట్ కి ఈ సీడ్ అటాచ్ అవుతుంది, సో లాక్ అవుతుంది. సో ఈ సీడ్ కి అటాచ్ అయినటువంటి ఇక్కడ స్కార్ మనం ఏమంటే మనం హైలమ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, అబోవ్ ద హైలమ్ ఈజ్ ఎ స్మాల్ పోర్ లైక్ స్ట్రక్చర్, పోర్ కాల్డ్ ఈజ్ మైక్రోఫైల్. ఇక్కడ చూడండి, చిన్న హోల్ ఉంది ఇక్కడ. ఈ హోల్ లో మనం అంటే మైక్రోఫైల్ రీజన్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఓవ్యూల్ స్ట్రక్చర్ లో మీరు చూస్తే ఓవ్యూల్ స్ట్రక్చర్ లో మనం ఈ మైక్రోఫైల్ రీజన్ ఉంటుంది, అలాగే చలాజా రీజన్ అంటాము. అక్కడ మీరు ఆ స్ట్రక్చర్ మీరు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆ స్ట్రక్చర్ లో మీకు మైక్రోఫైల్ మీకు క్లియర్ గా తెలుస్తుంది. అలాగే సీడ్ లో కూడా మనకి ఏంటో మైక్రోఫైల్ రీజన్ అయితే మాత్రం ఇక్కడ చిన్న హోల్ లా కనిపించడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి, అబోవ్ ద హైలమ్, హైలమ్ కి పైన మనకి ఏమవుతుందంటే ఒక స్మాల్ పోర్ లైక్ స్ట్రక్చర్ మనం ఏమంటే మైక్రోఫైల్ అంటాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్, విత్ ఇన్ ద సీడ్ కోట్
ఈజ్ ద ఎంబ్రియో కన్సిస్టింగ్ ఆఫ్ అన్ ఎంబ్రియోనల్ యాక్సిస్. సో ఈ లోపల మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్ అనేది ఉండడం జరుగుతుంది ఈ సీడ్ కోట్ లోపల. నెక్స్ట్ అంటే 2 కాటన్స్, ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ దీంతో పాటు సీడ్ కోట్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మన డయాగ్రామ్ మనం చూడొచ్చు, ఇది మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్ మిడిల్ లో ఉంది. ఈ చుట్టూ ఉన్న వాటిని మనం ఏంటంటే కాట్లెడన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ద కాట్లెడన్స్ ఆర్ ఆఫ్టెన్ ఫ్లెషీ అండ్ ఫుల్ ఆఫ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. ఈ కాట్లెడన్స్ లోపల ఏముంటుంది, ఈ కాట్లెడన్స్ లోపల ఏంటంటే ఫుడ్ మెటీరియల్ అంటే రిజర్వ్ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంబ్రియో డెవలప్మెంట్ కి కావాల్సిన ఫుడ్ అంతా కూడా దీని నుంచి మనకి ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది ఆ ఎంబ్రియోనల్ యాక్సిస్. నెక్స్ట్ at the 2 ends of the embryonal axis are present are radicle and plumule. సో ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ లో ఈ కింద వైపు మనకి రెండు వైపులు కూడా మనకి కింద వైపు మనకి రాడికల్ ఉంటుంది, దీని నుంచి రూట్ సిస్టమ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే పై వైపు ప్లూమ్యూల్ ఉండడం జరుగుతుంది, దీని నుంచి మనకి షూట్ సిస్టమ్ అంటే స్టెమ్ ఏదైతే ఉందో స్టెమ్ బ్రాంచ్ అని కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకి ఈ ఎంబ్రియోనల్ యాక్సిస్ లో బాటమ్ సైడ్ రాడికల్ ఉంటుంది, టాప్ సైడ్ మనకి అంటే ప్లూమ్యూల్ ఉంటుంది. రాడికల్ నుంచి రూట్ సిస్టమ్ ఫామ్ అవుతుంది, ప్లూమ్యూల్ నుంచి మనకి అంటే షూట్ సిస్టమ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ సమ్ సీడ్స్ సచ్ as క్యాస్టర్, ఇక్కడ మనం క్యాస్టర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ద ఎండోస్పెర్మ్ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్. సో మనకి యాంజియోస్పెర్మ్స్ లో డబుల్ ఫెర్టిలైజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఫెర్టిలైజేషన్ ఏమవుతుందంటే ఒక మేల్ గ్యామెట్ అనేది ఏమవుతుందంటే ఈ ఫీమేల్ అంటే ఫీమేల్ గ్యామెట్ అంటే ఎక్సెల్ తో ఫ్యూజ్ అవుతుంది, దీన్ని మనం సింగమి అంటాం. అలాగే మనకి సెకండ్ మేల్ గ్యామెట్, మొత్తం 2 మేల్ గ్యామెట్లు ఉంటాయి. సెకండ్ మేల్ గ్యామెట్ ఏం ఫామ్ అవుతుంది, దేంతో ఫామ్ అవుతుందంటే ఈ సెంట్రల్ సెల్ లో ఉన్నటువంటి పోలార్ న్యూక్లియస్ తో ఫామ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ సింగమి వల్ల మనకి ఏమవుతుందంటే మేల్ ఫీమేల్ గ్యామెట్స్ కలవడం వల్ల మనకి ఏదైతే ఎంబ్రియో ఉంటుందో ఎంబ్రియో ఫామ్ అవడం జరుగుతుంది. ఈ సెకండ్ మేల్ గ్యామెట్ సెంట్రల్ సెల్ తో ఫామ్ అయినప్పుడు ఎండోస్పెర్మ్ ఫామ్ అవుతుంది. సో ఎండోస్పెర్మ్ లో కూడా మనకి ఫుడ్ మెటీరియల్ నుంచి స్టోర్ అవడం జరుగుతుంది. అలా మనకి డబుల్ ఫెర్టిలైజేషన్ వల్ల సీడ్ లోపల మనకి ఎండోస్పెర్మ్ ఉంటుంది. అలా సీడ్ లోపల సీడ్ డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఎండోస్పెర్మ్ ఉంటే వాటిని మనం ఎండోస్పెర్మిక్ సీడ్స్ అంటాము. ఎండోస్పెర్మిక్ సీడ్స్ కి ఎగ్జాంపుల్ క్యాస్టర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఫార్మ్డ్ ఆఫ్టర్ రిజల్ట్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్. నెక్స్ట్ చూడండి, ఈజ్ ఏ ఫుడ్ స్టోరింగ్ టిష్యూ అండ్ కాల్డ్ ఎండోస్పెర్మిక్ సీడ్స్. సో ఇలా మనకి ఇందులో ఫుడ్ అనేది స్టోర్ అవడం జరుగుతుంది. ఇలా ఉన్న వాటిని మనం అంటే ఎండోస్పెర్మిక్ సీడ్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ చూద్దాం, ఇన్ ప్లాంట్స్ సచ్ యాజ్ బీన్, గ్రామ్ అండ్ పీ, ఇక్కడ 3 ఇచ్చారు మనం చూడండి. ద ఎండోస్పెర్మ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ మెచ్యూర్డ్ సీడ్స్. అంటే సీడ్ మెచ్యూర్డ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇందులో మనకి ఎండోస్పెర్మ్ అనేది ఉండదు, అంటే అంతకు ముందు ఉంటుంది, మెచ్యూర్ స్టేజ్ కదా అది కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇలా మనకి ఇందులో మనకి ఏమవుతుందంటే ఎండోస్పెర్మ్ అనేది ఆబ్సెంట్ అవుతుంది. సచ్ సీడ్స్ ఆర్ కాల్డ్ నాన్ ఎండోస్పెర్మిక్ సీడ్స్. ఇలాంటి సీడ్స్ మనకంటే నాన్ ఎండోస్పెర్మియస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ సీడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.